హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర ఉందండి మారుతి సుజుకి ఇర్టిగా. ఇది మోడల్ వచ్చేసి 2015 ఉందండి. వెహికల్ కండిషన్ ఇప్పుడైతే బాగానే ఉంది. అంటే దీనికి రీడింగ్ కానీ షోరూమ్ ట్రాక్ అట్లాంటిది ఏం లేదు. సింగల్ ఓనర్ ఇది, ఓకేనా. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. ఒక్కసారి అయితే మీకు బయట నుంచి డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా చెప్తాను. సరౌండింగ్ మొత్తం చూసుకుంటే మాత్రం ఇక్కడ కానీ స్క్రాచెస్ అయితే ఏం లేవు. చిన్న చిన్న టచ్ అప్లు మాత్రం చేపించరు. అది నేను డైరెక్ట్గా చెప్తున్నాను సార్ మీకు జెన్యున్గా. ఒకవేళ మీకు నచ్చితే రావచ్చు, లేకపోతే లేదు, అది కూడా గ్యారంటీ. ఎందుకంటే నేను ఎవరిని మోసం చేయాలని అవసరం లేదు నాకు. మీకు ఎట్లా ఉందో చూపించడం నా బాధ్యత సార్. ఏదైనా డైరెక్ట్ జెన్యున్ చెప్పేస్తాను. అందులో ఎటువంటి మొహం మటం లేదు, అలా ఆలోచించడం అవసరం లేదు, ఓకేనా. కానీ కొంతమంది టైంపాస్ కాల్ మాత్రం అస్సలే నా ఛానల్కి రాకండి. దానివల్ల మీకు కూడా యూజ్ లేదు. కాబట్టి మీకు ఇంకే వేరే ఛానల్ ఉంటే వాళ్ళ దగ్గరకు పోయి మెసేజ్ చేసుకో చేయొచ్చు. నేను డేర్గా మెసేజ్ అంటే కామెంట్స్ అనేటివి ఆఫ్ చేసి పెట్టాను, నేను ఆన్ చేసే పెడతాను. ఎందుకంటే నేనేందో మీకు తెలుస్తుందని చెప్పేసి, అంటే కామెంట్లు ఎవరేం చేస్తారు ఏంది తెలుసుకోవడానికి కోసం అని. సరే, అంతకు మించి ఏం లేదు, ఓకేనా. సరే, లేట్ చేయకుండా ఇప్పుడు మా వెహికల్ ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి. ఇంటీరియర్ కానీ బయట కానీ ఏమున్నా మొత్తం చెప్పిస్తాను. అందులో మీరు చూసుకుంటే మీకు నచ్చితే దాన్ని బట్టి రావచ్చు, ఓకేనా. రేటు దీనికి మాత్రం సంబంధం ఉండదు. ఒకసారి చూడండి, మీకు నచ్చితే రావచ్చు, లేకపోతే లేదు, ఓకేనండి. ఇదండి మనం చెప్పిన వెహికల్ మారుతి సుజుకి ఇర్టిగా అండి. VDI 2015 మోడల్ ఉంది. దీనికి రీడింగ్ మాత్రం లేదు. రీడింగ్ వచ్చేసి 1,15,000 మాత్రం ఉన్నది. ఒకసారి అయితే బయటకు చూసుకోండి. మీకు ఎక్కడన్నా స్క్రాచెస్ కానీ డెంట్ కానీ ఏమైనా కనిపిస్తే చెక్ చేసుకోండి. అది స్లోగా చూసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, సరేనా. సరే, ఇప్పుడైతే ఒకసారి లేట్ చేయకుండా మీకు ఇంటీరియర్ చెప్తాను. అది కూడా ఎట్లా తెలుస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా సార్ టచ్అప్ మాత్రం అయినాయి. నేను 100% చెప్తాను. నేను చూసుకోవచ్చు. కింద మ్యాటింగ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. పైన డాష్ బోర్డ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే, నీట్గా ఉంది. నేనేదో నా కోసం చెప్పుకోవడం కాదు సార్, ఇది మీకోసం చెప్తాను. నేను చూసుకోవచ్చు. మీకు సీట్లు కానీ మీకు 2 సైడ్ ఖచ్చితంగా చెప్తాను నేను. ఫస్ట్ అయితే మీరు ఒకసారి గమనించుకోండి. కింద ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. మ్యాటింగ్ ఉన్నది చెప్తున్నా, లేనిది మనకు అవసరం లేదు, ఓకేనా. ఈ కొంచెం టైం వేస్ట్ అనుకునే వాళ్ళు మాత్రం నా ఛానల్ వచ్చి చూడకండి. ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థం కాదు కాబట్టి. సరే, మీకు 2 సైడ్ మొత్తం చెప్తా కదా, అది కూడా చూపిస్తూ చూడండి. ఫస్ట్ ఒక్కసారి అయితే వెనక డిక్కీ చెక్ చేసుకుందాం. ఎక్కడ కానీ యాక్సిడెంట్ కానీ అయితే ఏం కాలేదు. ఇది ఓన్లీ TS వాళ్ళకి మాత్రం పనిస్తుంది, అంటే తెలంగాణకు మాత్రం పనిస్తుంది. కొంచెం విసిగించకుండా కొంచెం చూసిన తర్వాత నాకు కాల్ చేయండి సార్, ఓకేనా. సరే, మీకు స్టెఫిన్ కూడా ఎంత ఉందో కూడా చెప్తాను నేను. టైర్స్ వచ్చేసి మాత్రం ఒక 50% వరకు ఉంటాయి, ఓకేనా. స్టెఫిన్ వచ్చేసి మీకు ఇది కూడా ఒక 50-60% వరకు ఉంటుంది సార్. మీకు డైరెక్ట్ చూపిస్తున్నా, చెప్తాను నేను. అందులో ఎట్లాంటి ప్రాబ్లం ఏం లేదు, ఓకే. ముంగటిగా చూసుకుందాం సార్. దీని ప్రైస్ వచ్చేసి 6,50,000 చెప్తున్నాడు ఓనరు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. చూసుకుందాం. ముంగట మ్యాటింగ్, ఓకేనా. సీట్స్ వచ్చేసి సీట్స్ కూడా ఇట్లా ఉన్నాయి, చూసుకోవచ్చు, ఓకేనా. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్. ఇది చాలా వరకు స్కిప్ చేస్తున్నారు, మళ్ళీ అడుగుతున్నారు. అట్లా చేయకండి సార్, దానివల్ల మీకు యూజ్ లేదు. ఇంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాం. మన ఛానల్లో చూసే వాళ్ళు ఒక్కరు కాదు, కొంచెం ఏజ్డ్ వాళ్ళు కూడా చూస్తారు, ప్లస్ లేడీస్ కూడా చూస్తారు. కాబట్టి కొంచెము మెసేజ్ చేసే ముందు, కొంచెము కామెంట్ చేసే ముందు చూస్ చేయండి. ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి నేను అనుకుంటున్నా, కానీ మీరు మాత్రం అట్లా ఆలోచిస్తున్నారు. చూసుకోవచ్చు. బీడింగ్ మాత్రం ఓకే ఉంది, అంటే యాక్సిడెంట్ అయితే కాలేదు. ఇది ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఇట్లాంటి డాట్స్ ఏంటి రావు అని చెప్తాను నేను ప్రతిసారి. ప్రతి వెహికల్లో చెప్తాను నేను, ఒక వెహికల్లో కాదు నేను. ఎందుకంటే అది మీకు కరెక్ట్ ఐడెంటిఫై కావాలని. ఇది కూడా చూసుకోవచ్చు, ఓకేనా. నేను తక్కువ లెంత్ పెట్టాలని చూస్తున్నా, కాకపోతే తక్కువ లెంత్ పెడతానంటే మీకు కరెక్ట్ అయినా ఇన్ఫర్మేషన్ అనేది రాదు అని చెప్పేసి నా ఉద్దేశం. అట్లా నేను కూడా పెడతాను సార్, ప్రాబ్లం ఏం లేదు, నాకు కూడా పెట్టచ్చు. ఇది కూడా చూసుకోవచ్చు, ఓకేనా. నాకు కూడా తక్కువ టైంలో పెట్టాలని చెప్పి ఆశ ఉన్నది. కాకపోతే మళ్ళీ నేను ఒక పోల్ పెట్టాను, నేను కావాలంటే చూసుకోవచ్చు, మా పోస్ట్లో ఉంటుంది. అందులో కూడా వాళ్ళు 70% వరకు 75% వరకు మొత్తం చూపించమని చెప్పేసి అంటున్నారు. కార్ మొత్తం చూపించమంటున్నారు, ఓకే. ఇది కూడా ఓకే ఉంది. సరే, ఇంజన్లో మీకు టైమింగ్ చేంజ్ అయిందా లేదా అది కూడా తెలుస్తుంది. నెక్స్ట్ సౌండ్ ఎట్లా ఉందో తెలుస్తుంది. చూద్దాం ఒకసారి, రండి. చూసుకోవచ్చండి. రీడింగ్ మాత్రం 1,15,000 సార్. ఇది నేను చెప్పేది కాదు, మీకు డైరెక్ట్గా చూపిస్తున్నా. దీనికి షోరూమ్ ట్రాక్ మాత్రం లేదు, మీరు కొన్ని గమనించుకోవాలి, ఓకేనా. దానికి చెప్పడానికి ఏం లేదు. ఏసీ మాత్రం ఓకే పనిచేస్తుంది. ఆల్రెడీ ఏసీ కూడా చెక్ చేసాను నేను, ఓకే. ఇంకొక విషయం ఏంటంటే మీకు లోపల అంటే రూఫ్ కానీ చూసుకుంటే ఓకే సార్, నీట్గా ఉంది రూఫ్ మాత్రం. ఇంత దగ్గర చూపిస్తున్నారంటే మీకు ఐడియా ఉంటుంది. సరే, ఇప్పుడైతే చూసుకోండి సార్.
బానెట్ చెక్ చేసుకుంటే మాత్రం ఓకే ఉంది, చూసుకోవచ్చు. అంత చిన్న చిన్నగా డెంట్ మాత్రం ఉన్నది, ఎవరు చూసుకోవచ్చు, మీకు డైరెక్ట్ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఆప్రాన్ చెక్ చేసుకుందాం. ఆప్రాన్ చూసుకుంటే కూడా అంటే యాక్టివేట్ కాలేదు ఇది, అది మీకు చెప్పదలుచుకున్నాను నేను. టైమింగ్ చేంజ్ మాత్రం చేంజ్ అయ్యింది సార్, ఇది చూసుకోవచ్చు. ఇక్కడ టైమింగ్ చేంజ్ మాత్రం పడ్డది ఇది, నేను 100% చెప్తున్నా, టైమింగ్ చేంజ్ మాత్రం పడ్డది ఇది. ఇది కూడా ఆప్రాన్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ముంగట షో పట్టి చూసుకుంటే ఓకే ఉంది. రీడింగ్ మాత్రం నో గ్యారంటీ, కన్ఫర్మ్ అయితే చెప్పాను సార్ ఇది. కింద ఇక్కడ లీకేజ్ మాత్రం ఇక్కడ ఏం లేదు, చూసుకోవచ్చు. మీకు డైరెక్ట్గా చూసుకోవచ్చు. ఒకవేళ మీకు నచ్చరండి తక్కువ బడ్జెట్ అనుకున్నాడు మాత్రం 5-6 lakhs అనుకుంటే మాత్రం రావచ్చు. 650 చెప్తున్నాడు ఇది ఓనరు. ముంగట హెడ్ లైట్ తీసుకుంటే ఓకే ఉంది, ఇండికేటర్ కూడా ఓకే ఉంది, పార్కింగ్ లైట్స్. కింద ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు, ఇదొకటి. ఇది కూడా ఒకటి చూస్తాం. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ పార్కింగ్ లైట్స్ ఓకే ఉన్నాయి, కిందది ఇండికేటర్ ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ సైడ్ చూసుకుంటే మాత్రం లైట్స్ పనిచేస్తున్నాయి దీనికి. మీకు ఏదైనా డైరెక్ట్గా చెప్తా, అందులో ఎట్లాంటి బాధ లేదు. ఇటు సైడ్ మాత్రం బ్రేక్ అయింది, ఇది రావట్లేదు. ఓకేనా. వెనక సైడ్ ఇది లైట్స్ ఎట్లా చూసుకుందాం, చూసుకోవచ్చు. ఇవి చూసుకుంటే మాత్రం ఓకే ఉంది, ఇక్కడ డ్యామేజ్ ఏం లేదు. ఓకేనా. ఇది కూడా సేమ్ అంతే ఉంది. నెక్స్ట్ మీకు గ్లాసు టైర్స్ చూపిస్తే తెలిసిపోతుంది. ఓకే, ముంగడి గ్లాస్ చెక్ చేసుకుంటే మాత్రం ఇక్కడ సిసి ఉంది సార్, ఇదే చూసుకోవచ్చు. మీకు కనిపిస్తుందో లేదో, నేనైతే కనిపించినట్టే చెప్తున్నాను. ఇక్కడ బి సిరీస్ ఉంది, ఇక్కడ ఇది కూడా సేమ్ బి సిరీసే ఉంది. మొత్తం తెలుసుకొని అంటే ఈ వెహికల్ గురించి చూసి చెప్తున్నాను మీకు నేను, గ్లాసెస్ ఉన్నాయా లేవా కరెక్ట్ అనేది. ఇది కూడా సేమ్ బి సిరీస్ ఉంది. ఇది మన ఛానల్ పేరు ఇట్టిగా వీడియో ఇది. ఓకేనా. నెక్స్ట్ మీకు ఇది కూడా చూపిస్తున్నాండి. ఇది కూడా సేమ్ బిఎఫ్ ఉంది, ఇది కూడా సేమ్ బిఎఫ్ ఉంది. టైర్స్ చూసుకుంటే మాత్రం ఒక 50% వరకు ఉంటాయి సార్ టైర్స్ మాత్రం, మీకు డైరెక్ట్ చెప్తున్నాను, ఇలా ఆలోచించడానికి ఏం లేదు, ఉన్నది చెప్పేద్దాం. ఇది కూడా చూసుకోవచ్చు, టైర్స్ మాత్రం అంతే ఉంటాయి. ఇది చెక్ చేసుకున్న సేమ్ అంతే ఉంది. మీరు ఓపిక కొద్ది ఉంటే, మీకు ఓపిక ఉంటే చూడండి, చూసిన తర్వాత కాల్ చేయండి సార్. ఓకేనా. ఇది కూడా అంతే ఉంది సార్. ఇది మాత్రం 20% వరకు ఉంటాయి వెనకాయ మాత్రం. ఓవరాల్గా వెహికల్ మాత్రం ఇట్లా ఉంది. ఓకే అండి, ఇందాక నేను చెప్పాల్సిన బేసిక్ పాయింట్లు అయితే మొత్తం చెప్పాను, చూపించాను సార్. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం ఒకసారి వీడియో మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూసుకున్న తర్వాత నాకు కాల్ చేయండి, ప్రాబ్లం లేదు. నేను ఎవరిని కూడా ఫోర్స్ ఇస్తుందరా రండి సార్ తీసుకోండి నాకేదో కమిషన్ వస్తుంది కాదు, విషయం అది కాదు. ఓకేనా. ఇప్పుడైతే మారుతి సుజుకి ఇట్టిగా వీడియో 2015 మోడల్, రీడింగ్ మాత్రం నో గ్యారంటీ, దీనికి ఇన్సూరెన్స్ లేదు. నేను ఉన్నట్టు ధైర్యం చెప్పేస్తా. నేను చెప్పింది మీకు ఒరిజినల్ అనిపిస్తేనే ఒకసారి ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి నా ఛానల్ కొత్త ఎవరైనా చూసినట్టయితే మాత్రం ఒక్కసారి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త చూసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది. సార్ దీని ప్రైస్ వచ్చేసి 6,50,000 చెప్తున్నారు, ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ప్రైస్ చెప్పినా కానీ నువ్వు చెప్తలేవు అంటున్నారు అన్న, మీరు మిస్ చేసి అంటే స్కిప్ చేసి చూసేసి మళ్ళీ అడగకండి. అదే టైంపాస్ అనిపిస్తుంది నాకు కూడా, ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైనా చేసిన వాళ్ళకి కూడా సమాధానం చెప్పలేకపోతున్నా, తప్పుగా ఎవరు అనుకోకండి. ఓకేనా. నా వీడియో కానీ మీకు నచ్చినట్టు మాత్రం ఒకసారి ఒక లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై జవాన్ జై కిసాన్, జై హింద్.